హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి. టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇవి వచ్చేసి ఒక కస్టమర్వి చూడండి. మొత్తం 6 శారీస్ అని చెప్పారు. ఒక 2 ఇవి వచ్చేసి లైనింగ్స్ ఫాల్స్ అన్నమాట. శారీస్ సిల్క్ శారీస్, 4 సిల్క్ శారీస్ చూడండి. ఇవన్నమాట ఈ బ్లౌజెస్ మొత్తం మనం ఆది బ్లౌజ్ తోటి టేప్ యూజ్ చేయకుండా కటింగ్ అనేది చేయాలి. సో మీకోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చేస్తాననేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ అండి. చూడండి, కోర్ అంచులు మనకు ఆపోజిట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఇలాగైతే పరుచుకున్నాను. నేను ముందుగా లైన్ అయితే గీసుకున్నానండి. కింద అంచులు అనేవి తిన్నగా ఉండవు కాబట్టి కట్ చేసేసి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు బ్లౌజు ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పొడవు అయితే పెంచమన్నారు. దానికోసం ఇంకొక లైన్ అయితే గీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఆది బ్లౌజు. ఈ ఆది బ్లౌజ్ తోటి మనం టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలండి. టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయను. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. నేను చాలాసార్లు ఈ విధంగా కటింగ్ అయితే చేశాను. మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి. సో ఇలా బ్లౌజ్ అనేది మనకి లైనింగ్ మీద ఇలా పరుచుకొని ముందుగా వచ్చేసి వెనక వీపు అన్నమాట. వీపు ఎంత ఉందో చూసుకొని నేనైతే గీత అయితే ఒక మార్క్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము 1 ఇంచు, 2 ఏళ్ళు వచ్చేసి ఖర్చు కోసం పెట్టుకున్నాను. అలాగే నెక్ చూడండి. నెక్ అయితే ఇలా నీట్గా సర్దుకుంటూ కరెక్ట్గా పైన పట్టుకుంటే మిడిల్లో ఒక ఏలు పెట్టేసి పైన పట్టుకుంటే ఇలా వస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ముందుకు వదిలేసి మార్క్ చేసుకున్నాను. చూడండి, అలాగే పైన పొడవు కూడా మార్క్ చేసుకొని ఒక గీత అయితే గీసేసుకుంటున్నాను. బ్లౌజ్ అనేది మన అది లైనింగ్ బ్లౌజ్ మీద ఇలా పరుచుకున్నప్పుడు లైనింగ్ మీద కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి వచ్చేస్తాయండి. నీట్గా సర్దుకొని ఈ విధంగా పరుచుకొని చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో రౌండ్ షేప్ కూడా నేను మార్క్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్ అన్నమాట. సైడ్ జాయింట్ దగ్గర ఒక కొంచెం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను. అలాగే పైన కూడా ఇప్పుడు షోల్డర్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ కూడా ఖర్చుతో కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, చంక ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి కుట్టు ఉంది కదా, అక్కడ ఇలా నొక్కి పట్టుకొని కుట్టు మీద కరెక్ట్గా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి రౌండ్ షేప్ అనేది. కొత్త వాళ్ళకి మనకి ఆమ్ రౌండ్ గీయడం సరిగా రాదు. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది వచ్చేసి మెయిన్ కుట్టు. ఖర్చు కోసం ఒక 2 వేళ్ళు పొడవు వెడల్పు అనేది నేను వదులుకున్నాను. సో ఇలాగైతే మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇంకో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అది మనకి ఖర్చు అనమాట. సో బ్లౌజ్ అయితే తీసేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ తోటి ఈ డాట్స్ అని నేను కలుపుతున్నాను నీట్గా. ఇలా స్కేల్ యూజ్ చేసి మీరు నీట్గా డ్రా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూడండి, 2 లైన్స్ అనేవి నేను గీస్తున్నాను. ఫస్ట్ది ఖర్చు అనమాట, కిందది వచ్చి మెయిన్ కుట్టు. షోల్డర్ ఒకసారి ఇట్లా కొలుచుకొని చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇలా నేనైతే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు వచ్చి నెక్ రౌండ్ షేప్ తీయాలి. సో దానికోసం మనం ముందు వచ్చేసి కింద ఒక బాక్స్ లాగా నేను మార్క్ చేసుకుంటున్నానండి. నెక్ వచ్చేసి ఆ బాక్స్లో మన రౌండ్ షేప్ అనేది నీట్గా డ్రా చేసేసుకోవచ్చు. పైన ఎంత ఉందో చూసుకొని కింద కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ తోటి నేను రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేస్తున్నాను. సో ఇదన్నమాట. మనం ఇది స్టిచ్ చేసేటప్పటికి ఒక 1/2 ఇంచ్ కిందకు వస్తుంది. సో 1/2 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చులు అనమాట. ఈ ఖర్చు ఎలా ఉంటుందనేది మీకు చూపించడం కోసం నేను ఈ 2వ లైన్ అయితే గీస్తున్నాను. చూడండి, అలాగే పైన కూడా పైనుంచి నీట్గా మనకు స్టిచ్ చేసినప్పుడు నెక్ ఇలా వస్తుందన్నమాట. సో ఇది టోటల్గా ఇది బ్లౌజు. చూడండి, ఒకసారి మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది ఒకసారి ఇలా చూసుకోండి. చెస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గరికి ఇట్లా మడిచి పట్టుకుంటే
కరెక్ట్గా వస్తుంది చూడండి. సో పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది చూడండి. నెక్ దగ్గర కింద నుంచి చంకలో పట్టుకుంటే కరెక్ట్గా మనకి చెస్ట్ ఎంత ఉందో తెలిసిపోతుంది. సో ఆ విధంగా ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ కూడా బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఒకసారి మడిచి పట్టుకొని ఆ పై కుట్టు దగ్గర మనం పై కుట్టు దగ్గర పెట్టుకోకూడదండి, రెండో కుట్టు దగ్గర పెట్టుకోవాలి. చూడండి, అయినా పై కుట్టు దగ్గర పెడితే నీకు ఎక్స్ట్రా వచ్చింది క్లాత్, అది ఖర్చు కదా, కుట్టినప్పుడు కిందకు వస్తుంది అనమాట. ఇప్పుడు రెండో కుట్టు దగ్గర పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది. సో ఎప్పుడైనా సరే మనం కుట్టిన బ్లౌజ్ కాబట్టి రెండో గీత దగ్గర ఖర్చు దగ్గర పెట్టుకొని నీట్గా ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. మనకి ఎక్కడ కొంచెం కూడా డిఫరెన్స్ అనేది రాదు, చాలా బాగా నీట్గా వస్తుంది. చూడండి, నేను బ్యాక్ సైడ్ డాట్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకున్నాను మెయిన్ కుట్టు దగ్గరికి. ఒక ఏలు పొడవు, ఇది వచ్చేసి పెద్ద పొడవు బ్లౌజ్ ఏం కాదండి, 14 లోపు బ్లౌజే. 14 పైన ఉంటే 3.5 దాకా పెట్టుకోవాలి. సో అందుకని చెప్పి ఒక వేలు అయితే సరిపోతుంది. మనం టేప్ యూజ్ చేయట్లేదు కాబట్టి మీకు కొండ గుర్తుగా అలా చెప్తున్నాను. సో 3 ఇంచెస్ ఉంది, పొడవు వచ్చేసి 13.5 అండి బ్లౌజు. సో 3 సరిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేసుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది. పర్ఫెక్ట్ కొలతలు ఈ విధంగా అయితే మనం తీసుకుంటే బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్ వస్తుంది. సో ఈ విధంగా మనం కొలతలు అనేవి పెట్టుకుంటే ఆది బ్లౌజ్ తోటి చాలా నీట్ ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది నేను చెప్పింది ఎంత కరెక్ట్గా వస్తుంది అనేది. సో ఈ విధంగా బ్లౌజ్ అనేది మనం నీట్గా కటింగ్ అనేది చేసేసుకున్నామండి. చూడండి, పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేసినప్పుడు సూపర్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మెయిన్గా డాట్స్ అనేవి పెట్టుకుందాం. మనం మెయిన్గా చూసుకుంది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వీపు చూసుకున్నానండి. సో తర్వాత పొడవు, అలాగే 4వది వచ్చేసి సైడ్ జాయింట్, కింద వచ్చేసి ఎడల్పు అనమాట, అదొక 4, చంక ఆమ్ రౌండ్, మొత్తం 5. బ్యాక్ పార్ట్లో 5 మార్పులు అనేవి మనకు మెయిన్గా తెలిస్తే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చూడండి, షోల్డర్స్ అనేవి జారకుండా ఒక 1/2 ఇంచి నేను ఇలా క్రాస్గా లైన్ అయితే గీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. చూడండి, భుజం వైపు కొంచెం ఒక 1/2 ఇంచి షోల్డర్ అనేది కటింగ్ అయితే చేసుకుంటే మనకి షోల్డర్స్ జారకుండా ఉంటాయి. సో అలాగే మనం బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచి పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది, వెనక సైడు ఒంటికి అద్ది పెట్టినట్టుగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో ఇదొక టిప్ అనమాట, మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి మనం కటింగ్ చేసుకుందాం. సో దానికోసం హ్యాండ్స్ ఇలా 4 ఫోల్డింగ్ వేసుకున్నాను. చూడండి, అంచులు మన వైపు, మనకి ఆపోజిట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఆది బ్లౌజు, మనం కట్ చేస్తున్న లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసి ఈ చివరి అంచులన్నీ తిన్నగా ఉండాలి కాబట్టి ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, ఒక 1 ఇంచ్ దాకా వాళ్ళు పొడవు అయితే పెట్టమన్నారు, 1.5 ఇంచ్ హ్యాండ్, అందుకని చెప్పి ఈ లైన్ అయితే నేను గీసుకుంటున్నాను. ఒక 2 ఏళ్ళ పొడవు అయితే పెట్టమన్నారు. సో అలాగా 2 ఏళ్ళ పొడవు అయితే తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర మార్క్ చేసుకున్నాను ఖర్చుతో కూడా. అలాగే చూడండి, ఖర్చు కోసం 2 ఏళ్ళు తీసుకున్నాను. అలాగే క్లాత్ ఇలా పరుచుకొని చంక దగ్గర ఒక డాట్ ఇచ్చి ఖర్చు కోసం ఇంకొక కొంచెం, ఈ 2 ఇలా కలుపుకుంటూ గీత అయితే నీట్గా గీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మార్క్ చేసుకొని క్లాత్ అయితే తీసేసాను బ్లౌజు. చూడండి, ఒక 2 ఏళ్ళ దగ్గరికి, సగం ఏళ్ళ దగ్గరికి ఇలా లైన్ అయితే గీసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లోత్ అనమాట, అక్కడ కూడా ఒక లైన్ గీసుకోండి, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అయితే గీసేస్తున్నాను. ఈ లైన్ గీసిన తర్వాత హ్యాండ్ కర్వ్ షేప్ అనేది నీట్గా ఇలా గీసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్గా ఇలాగా కొంచెం కర్వ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఎటువంటి ముడతలు అనేవి లేకుండా చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేస్తే. చూడండి, ఇక హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను.
అంతే. ఇక్కడ ఒక తక్కించుకోండి, మెయిన్ కుట్టు అనమాట ఇది మనకి. ఇది వచ్చేసి ఖర్చు. ఎక్స్ట్రాలన్నీ నీట్గా ఇలా కట్ చేసుకొని హ్యాండ్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, చాలా నీట్గా హ్యాండ్స్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయాయి అన్నమాట. సో హ్యాండ్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇది వచ్చేసి కరువు అండి, కొంచెం మనం లో తీయాలి కాబట్టి హ్యాండ్లో ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా అయితే తీయకూడదు. చూడండి, నేను ఎలాగైతే మార్క్ చేసుకుంటున్నానో అలాగ మార్క్ చేసుకొని కొంచెం అయితే ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది ఇలా నీట్గా అలా రావాలి. సో అంతేనండి హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. చూడండి క్లాత్ ఇలా చూసుకొని ఓపెన్స్ అనేవి మనం ఓపెన్ ఎలా పెట్టుకొని, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ ఎలా పెట్టుకుంటే మనకి అడ్జస్ట్ అవుతుంది, జాయింట్స్ అనేవి పడకుండా అనేది చూసుకొని నీట్గా ఇలా క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా ఇలా పెట్టుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా పరుచుకొని నీట్గా చుట్టూ లైన్స్ అనేవి డ్రా చేసుకోవడమే. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మొత్తం అంతా చుట్టూ లైన్స్ అనేవి నేను డ్రా చేసుకుంటున్నాను స్కేల్ తోటి. కరెక్ట్గా లైన్స్ అనేవి మనం కొట్టుకుంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చాలా ఈజీ అయిపోతుందండి. సో అంతే. చూడండి, నెక్ దగ్గర కూడా కొంచెం డ్రా చేశాను. సో ఇలా తీసేస్తున్నాను. కింద కూడా ఒక లైన్ అయితే నేను కొడుతున్నాను. బ్యాక్ పార్ట్ మనకి ఇలా ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. దానికోసం ఉక్సుల సైడు బ్లౌజ్ అనేది ఉక్సుల సైడ్ తీసుకున్నాను. చూడండి, ఇలా వేసుకొని బ్లౌజ్ నీట్గా పరుచుకొని ఖర్చుతో కూడా ఇలా పట్టుకుంటే కరెక్ట్గా మన ఉక్సులు పట్టి ఎక్కడికైతే సరిపోతుందో అక్కడికి మనకి కరెక్ట్గా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవడమే. సో అంతేనండి. చూడండి, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది, ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఉక్సుల దగ్గర 4 ఉక్సుల దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి బ్లౌజ్కి 5 ఉక్సులు ఉంటాయి కదా, పైనుంచి 4 ఉక్స్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి చంక లోత్ అనమాట, ఒక 1/2 ఇంచి మనకి ఫ్రంట్ వైపు కొంచెం లో అయితే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచి నేను లో అయితే తీసేసాను. చూడండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాటు, ఫ్రంట్ సైడ్ మనకు మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వస్తే ఫ్రంట్ షేప్ అనేది చాలా చక్కగా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు పైన ఖర్చు నుంచి ఖర్చుతో కూడా ఇలా పట్టుకున్నాను, లాగకూడదు. సో నీట్గా అలా పరుచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చిందనమాట. చూడండి, ఇక్కడికి లైన్ అయితే నేను గీసేసుకుంటున్నాను. మనకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఫ్రంట్ పార్ట్ డాటు కొంచెం అనమాట. అంటే మనం వెనక బ్యాక్ సైడ్ పొడవ పెంచాం కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, నెక్ దగ్గరికి కరెక్ట్గా ఒక టిక్ ఇచ్చుకుంటున్నాను. మనకు నెక్ ఎంత ఉందో అక్కడికి కరెక్ట్గా డాట్ అనేది అక్కడ పడుతుందండి. సో ఇది ఒక కొండ గుర్తు. ఈ టిప్ యూజ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ డాటు. కరెక్ట్గా మనకు నెక్ ఎంత ఉంది, 2.25 2.5 ఉంటుందండి కరెక్ట్గా ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి. అలాగే ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో డాట్ వెడల్పు నేను మార్క్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు డాట్ పొడవు కూడా ఒకసారి మెజర్ చేసుకొని ఇలా పెట్టుకొని ఒక గీత అయితే గీసేసుకుంటున్నాను. అంతే. చూడండి, స్కేల్ తోటి ఫ్రంట్ డాటు మెయిన్ డాట్ అనేది నేను మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఫ్రంట్ డాట్ అనేది మార్క్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది షేపు. మనకి స్టార్టింగు ఉక్సుల దగ్గర నుంచి ఎంత తీసుకోవాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి. సో దాని గురించి మనం నెక్ ఎంత అయితే తీసుకున్నామో అంత కనుక స్ట్రైట్గా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, అలాగే సైడ్ జాయింట్ కూడా నేను బ్లౌజ్లో ఎంత ఉందో అంతే విధంగా మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ మెయిన్ కుట్టు ఉంది కదా, ఆ మెయిన్ కుట్ని కలుపుకోవడమే. చూడండి, ఈ విధంగా మీరు కనుక మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ తోటి కొలతలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ డాట్ అనేది ఇలా తీసుకోండి మీరు. చూడండి, ఒకసారి నేను మెయిన్ డాట్ దగ్గర నుంచి మనకు ఉక్సుల కాజా పట్టి వరకు ఎంత ఉందనేది నేను బ్లౌజ్ పెట్టి చూస్తున్నానండి. చూడండి, కరెక్ట్గా వచ్చింది, మనకి కరెక్ట్గా వచ్చింది. లాక్కుండా కరెక్ట్గా పెట్టి చూసుకుంటే మనకు డాట్ అనేది కరెక్ట్గా వచ్చింది. వాళ్ళ ఆది బ్లౌజ్లో కూడా సేమ్ ఉందండి. ఇలా తీసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా షేప్ వస్తుంది. అలాగే ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అలా ఉంటుంది.
చూడండి, ఆ దూరం కూడా నీట్గా కరెక్ట్గా ఉందన్నమాట. ఆది బ్లౌజ్ కూడా ఒకసారి పెట్టి చూసుకుంటున్నాను నేను, మీకు తెలియడం కోసం ఇలా చూపిస్తున్నానండి. ఏ ఆది బ్లౌజ్ అయినా సరే నెక్ వచ్చేసి 2.5 అదే స్కేల్ తోటి స్ట్రైట్గా పెట్టేస్తే షేప్ అనేది డాట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, యుక్సుల వైపు డాటు పైన ఒక ఏలు వదిలేసి మిగిలిన దానికి సెంటర్కి మార్క్ చేసుకోవాలి. అది ఎలాగనేది మీకు నేను కటింగ్ తర్వాత చెప్తాను. చూడండి, ముందు మన ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత నేను మిగిలిన డాట్స్ కూడా ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనం ఏ విధంగా మెజర్ చేసుకున్నామో అదేవిధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. చూడండి, అన్ని డాట్ల దగ్గర నేను టక్స్ ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల వైపు డాట్ అనమాట, అది మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. ఈ ఉక్సుల వైపు డాట్ పైన వచ్చేసి 1 వదిలేసేయండి. మిగిలింది ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మనకు ఉక్సుల వైపు డాట్ అనేది ఫోల్డింగ్ పడిపోతుంది. సో అక్కడికి డాట్ అనేది 2 గినుపుల దగ్గర, మనకి ఏలుకు 2 గినుపులు ఉంటుంది కదా, అలా అక్కడికి నేనైతే మార్క్ చేసుకున్నాను. సో అలా వస్తుంది. అలాగే ఇప్పుడు చంక వైపు డాట్ కూడా చూడండి, పైన కూడా షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అంటే ఒక గినుపు అనమాట, మన ఏల్లో ఒక గినుపు వదిలేసి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా ఫోల్డింగ్ పడుతుంది. ఆ ఫోల్డింగ్ దగ్గరికి చూసుకోండి, మనకి ఆ డాట్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో జస్ట్ చూసుకొని అక్కడికి ఇది కూడా డాట్ డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా షేప్ అనేది మనకి నీట్గా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ వచ్చేసి నేను ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే తీసుకుంటానండి. చూడండి, ఒకసారి ఆది బ్లౌజ్ ఇలా పరుచుకొని కింద ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ కొంచెం వదిలేసి పైన ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అట్లా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది నీట్గా చూడండి ఖర్చు దగ్గర అట్లా ఏలు పెట్టేసి పైకి లేపి అట్లా మెజర్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మెజర్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవడమే. పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువలు ఏం రావు ఫ్రెండ్స్. సో ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ మనకి షేప్ స్టిప్గా ఉండాలంటే షేప్ బెల్ట్ అనేది కొంచెం మందంగా ఉండాలి. సో దానికోసం నేనైతే రెండోది కట్ చేసుకుంటున్నాను. ఇలాగ షేప్ బెల్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్, మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద పరుచుకొని నీట్గా అతుకులు లేకుండా మనకి క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఉల్టా సీదా చూసుకొని పరుచుకొని మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో నేనైతే ఈ విధంగా ఉల్టా సీదా చూసుకొని మెయిన్ క్లాత్ అనేది ఇలా పరుచుకున్నాను. చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనం కట్ చేసి పెట్టుకునేవన్నీ నీట్గా ఏ విధంగా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలో మీకు చూపిస్తాను. బిగినర్స్ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, అప్పుడే కరెక్ట్గా అర్థమవుతుంది. చాలామంది టేప్ కొలతలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోయినా వీడియో స్పీడ్ అయినా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ ఇది, బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ముందైతే బ్యాక్ పార్ట్ పరుచుకొని నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ముడతలు లేకుండా క్లాత్ని బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నాను. టేప్ కొలతలు పెట్టి చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి బిగినర్స్, వాళ్ళకి ఇది చాలా ఎంతగానో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉంది, మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇక్కడ నీట్గా పరుచుకొని హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేసుకుందాం.
సరిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ వచ్చింది. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా పక్కన పరుచుకొని చూసుకుంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉందా, జాయింట్లు పడకుండా నీట్గా ఉంటుంది. సో నేను ఇలా పరుచుకున్నాను ముందుగానే. సో హ్యాండ్స్ కూడా ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి హ్యాండ్స్ ఇవి. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ సింపుల్. ఒకసారి ఈ వీడియో కనుక చూస్తే ఓన్గా మీ బ్లౌజెస్ మీరే ఇంట్లోనే కటింగ్ అయితే చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇలా పరుచుకొని షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటే కొలతలతో పని లేకుండా చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఓన్గా ఇంట్లోనే మీ బ్లౌజెస్ మీరే కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడితే అప్పుడు మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.